టాయిలెట్స్ లేవా లోపల? లేడీస్కి వెళ్ళాలంటే ఇందాక వీడియోలో ఆయన చెప్పిన రైట్ సైడ్ ఇదేనండి. రైట్ సైడ్లో కూడా ఎట్లాంటి పబ్లిక్ టాయిలెట్స్ లేవు, మొబైల్ టాయిలెట్స్ కూడా పెట్టలేదు. గుడివాడ ఎగ్జిబిషన్ ఇది. అట్లాగే ఇందాక మీరు చూశారు కదా, అక్కడ లెఫ్ట్ సైడ్ ట్రాఫిక్, 4 వీలర్ ట్రాఫిక్ ఉంది. అక్కడ కూడా ఎట్లాంటి పబ్లిక్ టాయిలెట్స్ లేవు, డ్రింకింగ్ వాటర్ లేదు. పోలీసు కనీసం ఒక కానిస్టేబుల్ కూడా సర్వేలెన్స్ లేదు ఇక్కడ. అందరికి నమస్కారం. గుడివాడలో ఏర్పాటు చేసిన వినాయక ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ వారు జనవరి 1, 2025 నుంచి గుడివాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి 16, 2025 వరకు జరుగుతుందని తెలిసింది. అక్కడ ఏదైతే వచ్చిన సందర్శకుల దగ్గర నుంచి 50 రూపాయలు వసూలు ఉన్నారు. అక్కడ పబ్లిక్ టాయిలెట్స్, అదే మొబైల్ టాయిలెట్స్ ఏదైతే ఏర్పాటు చేయవలసి ఉందో, త్రాగునీరు ఏదైతే ఏర్పాటు చేయవలసి ఉందో అవి అక్కడ పబ్లిక్ టాయిలెట్స్, అదే మొబైల్ టాయిలెట్స్ ఏదైతే ఏర్పాటు చేయవలసి ఉందో, త్రాగునీరు ఏదైతే ఏర్పాటు చేయవలసి ఉందో అవి ఏర్పాటు జరగలేదు. దాని గురించి వాళ్ళ మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే లోపల ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ ఏదైతే ఉందో అక్కడ వాటి నాణ్యత లోపం అయితే గమనించడం జరిగింది. దాని గురించి కూడా కమిషనర్ గారికి వివరించాము. త్వరిగతిన కమిషనర్ గారు దాని గురించి చర్య తీసుకుంటారని కోరుకుంటున్నాను. అట్లాగే భవిష్యత్తులో ఇట్లాంటి పర్మిషన్స్ ఏదైనా ఇచ్చినా సరే అధికారులు ఇన్స్పెక్షన్ ఖచ్చితంగా చేస్తూ ఉండడం మంచిది. వచ్చే సందర్శకులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని కోరుకుంటూ సెలవు.